హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. చాలామందికి టీఎస్ ఎంసెట్ గురించి చాలా డౌట్స్ ఉన్నాయి. లైక్ ఫస్ట్ ఫేజ్లో సీట్ రాని వాళ్ళకి, సెకండ్ ఫేజ్లో రిపోర్ట్ చేయని వాళ్ళకి కాలేజ్ విజిట్ అవ్వాలా లేదా, అలాగే ఎవరెవరు ఫైనల్ ఫేజ్లో ఆప్షన్స్ పెట్టుకోవచ్చో కూడా తెలుసు. ఇలాంటి డౌట్స్ చాలామందికి ఉన్నాయి. సో ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో. అయితే ఇప్పుడు సెకండ్ ఫేజ్ అయిన తర్వాత మీరు కాలేజ్కి వెళ్ళాల్సిన పని లేదు. నార్మల్గా సెల్ఫ్ రిపోర్ట్ చేసుకోండి. మీరు ఫస్ట్ ఫేజ్లో ట్యూషన్ ఫీ కట్టి ఉంటే సెకండ్ ఫేజ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆటోమేటిక్గా సెకండ్ ఫేజ్ కాలేజ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒకవేళ ఫస్ట్ ఫేజ్లో ట్యూషన్ ఫీ కట్టకపోతే సెకండ్ ఫేజ్లో తప్పకుండా కట్టండి. ఫీజు కట్టేసి సెల్ఫ్ రిపోర్ట్ చేసుకోండి. మరి కాలేజ్కి మీరు ఫైనల్ ఫేజ్ అయిన తర్వాత విజిట్ అవ్వండి. రిపోర్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు కొన్ని సర్టిఫికేట్స్ మీతో తీసుకెళ్ళాలి. అది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఇప్పుడు ఫైనల్ ఫేజ్లో ఎవరైతే పెట్టుకోవచ్చా అని డౌట్ మీకు ఉందిగా. ఫస్ట్ ఫేజ్లో ఎవరికైతే సీట్ రాలేదో, ఎవరైతే సెకండ్ ఫేజ్లో రిపోర్ట్ చేశారో వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. థర్డ్, ఎవరికైతే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయ్యిందో బట్ వాళ్ళు ఇంతవరకు ఫస్ట్ ఫేజ్లో ఆప్షన్, సెకండ్ ఫేజ్లో ఆప్షన్ పెట్టలేదో వాళ్ళు ఫైనల్ ఫేజ్లో పెట్టుకోవచ్చు. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ అయితే చాలా జాగ్రత్తగా ఫాలో కావండి. ఈ ఇన్స్ట్రక్షన్ మాత్రం తప్పకుండా ఫాలో అవ్వండి. చాలామంది బాధపడుతూ ఉంటారు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, ఫైనల్ ఫేజ్లో రాలేదనికంత అస్సలు బాధపడకండి. ఇంకా ఎన్నో చాలా కోర్సెస్ ఉన్నాయి మనతో.